హాయ్ అండి. ఇది అమెరికా వర్జీనియా బీచ్లో ఉన్న పెద్ద ఏషియన్ గ్రోసరీ స్టోర్. ఇక్కడ అన్ని రకాల ఫ్రెష్ వెజిటేబుల్స్ కూడా దొరుకుతాయి. ఇది బచ్చల కూర, గోంగూర ఇవన్నీ వేరే దేశం వాళ్ళవి. నాకు తెలియదు, నేను ఎప్పుడు వండి తినలేదు. నేను మనకు తెలిసినవి మాత్రమే వండుకొని తింటా. ఇక్కడ ఎండు చేపలు, ఎండు రొయ్యలు కూడా బాగా దొరుకుతాయి. మేమైతే ఇక్కడికి ఓన్లీ చేపలు మరియు నాటుకోడి కోసమే వస్తాము. ఫిష్కి అయితే ఫేమస్ ఇది గ్రాండ్ మట్. ఇక ఇవేమో ఎండ్రకాయలు, అవి బతికే ఉన్నవి. ఇక ఇక్కడ నుండి ఇక చేపలు స్టార్ట్. ఈ కొన నుండి ఆ కొన వరకు ఉంటవి. చాలా రకాల చేపలు ఉంటవి. నాకు కొన్నిటి నేమ్స్ తెలియవు. ఇంతకు ముందు అయితే మేము అక్కడ డేట్ మెన్షన్ చేసేవాళ్ళు, ఏ చేప ఎప్పుడు పట్టినారని. అక్కడ ఏదైతే ఫ్రెష్గా రీసెంట్గా పట్టింది ఉంటుందో దాన్ని కొనుక్కొని తీసుకొని పోయే వాళ్ళము. ఇప్పుడైతే వాళ్ళు డేట్ మెన్షన్ చేస్తలేరు, జస్ట్ చేపలు మాత్రమే వాటి పేర్లతోటి పెడుతున్నారు. ఆ ప్రైస్ అట్లా మెన్షన్ చేస్తున్నారు అంతే. ఇంకా మాకు నచ్చిన ఫిష్ ఒకటి తీసుకొని వాళ్ళనే కట్ చేయమంటే కట్ చేసి క్లీన్ చేసి ఇస్తారు. మనకు ఆ కట్టింగ్ కూడా మనకు నచ్చినట్టు వాళ్ళకి చెప్తే వాళ్ళు కట్ చేస్తారు. అక్కడ ఉంటుంది మీకు నెంబర్ 1, 2, 3, 4 అక్కడ ఆ కట్టింగ్ టైపు అవన్నీ చూపిస్తారు. మనం దాన్ని ఒకదాన్ని చూస్ చేసుకుంటే వాళ్ళే కట్ చేసి ఫ్రెష్గా నీట్గా చేసి ఇస్తారన్నమాట. కొన్ని చేపలేమో నాకు మన ఇండియా చేపల్లాగా అనిపిస్తుంది, కానీ పేర్లు చూస్తేనేమో డిఫరెంట్ అనిపిస్తుంది. మరి అవి ఇవి సేమా కాదా తెలియదు, కానీ చాలా రకాల ఫిష్ అయితే ఉంటుంది. ఫిష్ లవర్స్ ఎవరైనా ఉంటే ఇక్కడికి వచ్చి ఒక్కొక్కసారి ఒక్కొక్కటి తీసుకొని వెళ్ళి అన్ని రకాల ఫిష్ అయితే టేస్ట్ చేయొచ్చు. చాలా రకాల ఫిష్ అవైలబుల్గా ఉంటాయి. ఇదేమో ఫ్రోజన్ ఫిష్ కూడా చాలా అవైలబుల్ ఉంటాయి, చాలా రకాలుగా దొరుకుతాయి ఇక్కడ. నేనైతే ఫ్రోజన్ ఎప్పుడు ప్రిఫర్ చేయలేదు, ఫ్రెష్ ఫిషే తీసుకునేది. ఇది శన కూడా నేను ఎప్పుడు తినలే. ఇండియాలో తిన్నా, చాలా బాగుంటుంది, కానీ ఇట్లా ఫ్రోజ్ చేసింది అయితే తినలేదు. ఇక చాలా రకాల ఫిష్ ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి. ఇవి ఫ్రోజన్ రొయ్యలు. ఈ రొయ్యలలో కూడా చాలా రకాలు ఉన్నాయి. చూడండి, ఇదొక రకం, ఇదొక రకం. అదేమో రెడ్గా ఉంది, అంటే కొన్ని కుక్ చేసినవి ఉన్నాయి, కొన్ని కుక్ చేయకుండా డైరెక్ట్ పెట్టినవి కూడా ఉంటాయి అన్నమాట. మనం చూసి తీసుకోవచ్చు. ఈ రొయ్య అయితే ఎంత పెద్దగా ఉందో, చాలా పెద్దది. దాన్ని తల తీసి పెట్టిన, తలనో తోకనో తీసేసినారు, నాకు అర్థం కాలే, కానీ చాలా పెద్ద రొయ్య అదైతే. ఇంకా ముందుకొస్తే ఇవి గవ్వలు. ఈ గవ్వలలో కూడా ఉంటుంది కదా, నత్త అంటారా, మరి నత్తనే అంటారు అనుకుంటున్నా. వాటిని కూడా తింటారు కొందరు. నేనైతే తినలేదు, ఎప్పుడు తినాలని కూడా అనుకుంటలేను. ఇదేదో ఎండిపోయిన ఫిష్ లాగా ఉంది. మరి ఇదేమో రొయ్యలే, ఇవేమో వేరే ఫిష్ అనుకుంటా. ఇక ముందుకు వచ్చేస్తే ఇంకా కుక్ చేసిన ఫిష్ కూడా ఉంటుంది. ఇక బావ లైన్లో ఉండి మా కోసం ఒక చేప కొని దాన్ని కట్ చేపిస్తున్నాడు. ఆ గ్యాప్లో నేను వీడియో తీసుకుంటున్నా. ఇక్కడనేమో కుక్ చేసిన మీట్ ఉంటుంది అన్నమాట. ఇవి ఎండ్రకాయలు, రొయ్యలు, చేపలు, అన్ని రకాల మీట్ ఉంటుంది. వాటి మీద కొన్ని స్పైసెస్ యాడ్ చేసి ఎవరికి ఏ ఫ్లేవర్ కావాలంటే అది తీసుకోవచ్చు. ఇంకా మళ్ళీ ఉడకబెట్టాల్సిన పని లేదు, జస్ట్ వెళ్ళి మైక్రోవేవ్లో వేడి చేసుకొని తినొచ్చు వీటిని. ఇవి ఎండ్రకాయలు. నేనైతే ఎప్పుడు తినలేదు ఇది. నాకు ఫ్రెష్ ఫుడ్ తినడమే ఇష్టము. అది ఎప్పుడు కుక్ చేసినారో ఏమో అని అనిపిస్తుంది. ఇటు వచ్చేసరికి కట్ చేసిన పీసెస్ ఉంటాయి అన్నమాట. ఫిష్, సాల్మన్, ఇంకా డిఫరెంట్ ఉంటాయి. ఇవేమో ఇది కొంచెం ప్రైస్ ఎక్కువ ఉంటుంది ఇక్కడ దీనికి. ఇది సాల్మన్ ఫిష్. కట్ చేసిన ఈ 4 పీసులకే చాలా ప్రైస్ ఉంటుంది. తర్వాత ఇదేమో ఆ రెడ్గా పెద్ద ముక్క కనిపిస్తుంది, ఈ ఫిష్. ఇదైతే దీని చేప ఎట్లుంటుందో చూడాలని ఉంది నాకు, ఎందుకంటే అంత పెద్దగా ఉంది. ఒక్క పీసే అంత పెద్దగా ఉంది. మేమైతే ఇద్దరం తింటాము 2-3 పూటలకి అంత పెద్ద ఫిష్నే. ఇక్కడనేమో అంత కుక్ చేసి ఇక బాక్సులలో పెట్టినారు. ఎవరికైనా ఏమైనా కావాలంటే ఇక్కడ కొనుక్కొని కూడా తినొచ్చు. ఇక మా ఫిష్ అయితే కట్ చేస్తున్నాడు బావ. కొన్నాడు, కట్ చేపిస్తున్నాడు. ఏ ఫిష్ తీసుకున్నాడో మరి చూడాలి. ఇక ఈ బోర్డు మీదనే ఉంటుంది నెంబర్ 1, 2, 3, 4. మనం ఏ నెంబర్ చెప్తే ఆ నెంబర్ ప్రకారం వాళ్ళు చేపను కట్ చేసి ఇస్తారన్నమాట. మేము ఎప్పుడు స్మాల్ కట్ చెప్తాము, నెంబర్ 5 అనుకుంటా అది. ఇదేమో ఇక రొయ్యల సెక్షన్. ఇక ఈ కొన నుండి ఆ కొన వరకు మళ్ళీ రొయ్యలు స్టార్ట్ అవుతాయి. రొయ్యలలో కూడా చాలా రకాలు ఉంటాయి. ఒకటి సన్నది, ఒకటి లావుది, అన్ని డిఫరెంట్. దాన్ని పొట్టు తీసిన రొయ్యని, పొట్టు తీయని రొయ్య, ఒక సైడ్ తల తీసి తోక తీయని రొయ్య, తోక అట్లనే ఉంచిన రొయ్య, అట్లా చాలా రకాలు ఉంటాయి. ఇవి కట్ చేసి మ్యారినేట్ చేసిన ఫిష్
మనకు నచ్చింది ఏది నచ్చితే అది కొనుక్కోవచ్చు ఇక్కడ. చాలా రకాలైతే ఉంటాయి. ఇంకా మా చేపను కూడా కట్ చేసి ఇచ్చినారు. ఇక మేము ఇంటికి బయలుదేరుతున్నాము. చాలా పెద్ద స్టోర్ ఇది. ఫిష్కి అయితే ఇక్కడికి రావచ్చు, మీకు చాలా రకాల మంచి ఫిష్ అయితే దొరుకుతుంది. ఇంకా ఫ్రూట్స్ కూడా చాలా రకాలు ఉంటాయి. ఈ వాటర్ మిలన్ చూడండి ఎంత పెద్దగా ఉందో ఇక్కడ. అట్లనే జాక్ ఫ్రూట్ కూడా ఇక్కడ ఫుల్, అంటే కట్ చేయని పెద్ద పండు తీసుకెళ్ళి కట్ చేసుకోవచ్చు. ఇక మ్యాంగోస్ చూస్తా అంటేనైతే నోరు ఊరిపోతుంది. అట్లనే ఇక్కడ మన పప్పులు ఉప్పులు అన్నీ కూడా ఉంటాయి, అన్ని గ్రాసరీస్ ఉంటాయి. ఇక మొక్కలు కూడా పెట్టినారు. బయట కూడా కార్లు పార్క్ చేసుకోవడానికి అయితే పెద్ద పార్కింగ్ లాట్ ఉంటుంది. పార్కింగ్ కూడా ఏమి ఇబ్బంది లేదు. ఎవరైనా ఫిష్ కొనుక్కోవాలనుకుంటే వచ్చి కొనుక్కొని తినండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.